ఈరోజు మనం ఒక చాలా ముఖ్యమైన అంశం గురించి వివరంగా మాట్లాడుకోబోతున్నాం. బేసిక్గా వందల సంవత్సరాలుగా వ్యాపారాలు ఎలా జరుగుతున్నాయంటే ఒక కాగితం మీద లెక్కలు రాసివ్వడం ద్వారా జరుగుతున్నాయి కదా. అవును, కరెక్ట్. ఎప్పటినుంచో అదే పద్ధతి. కానీ హ్మ్. అకస్మాత్తుగా ప్రతి చిన్న లావాదేవీ ఒకే ఒక్క క్లిక్తో ప్రభుత్వానికి అలాగే కొనుగోలుదారుడికి ఏకకాలంలో చేరిపోయే స్థాయికి మారితే ఆ మార్పు ఎలా ఉంటుందో ఆలోచించండి. నేనీరోజు దేని గురించి మాట్లాడుతున్నానో మీకు అర్థమయ్యే ఉంటుంది. ఖచ్చితంగా. ఇది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అంటే యుఏఈ తీసుకురాబోతున్న కొత్త ఎలక్ట్రానిక్ ఇన్వాయిసింగ్ సిస్టమ్ గురించి కదా. అదే. దీన్ని మనం ఒక చిన్న ఉదాహరణతో చూద్దాం. ఒకప్పుడు మనం సాధారణ పోస్టు ద్వారా ఉత్తరాలు పంపినప్పుడు హ్మ్. ఆ ఉత్తరం ఎప్పుడు చేరుతుందో అవతలి వారు చదివారో లేదో తెలిసేది కాదు కదా. అవును, నెలలు పట్టేదొక్కోసారి. కానీ ఇప్పుడు వాట్సాప్లో మెసేజ్ పంపగానే బ్లూ టిక్స్ వస్తాయి. అంటే మెసేజ్ చదివారని మనకు వెంటనే తెలిసిపోతుంది. పాతకాలపు కాగితపు బిల్లులకు మరియు ఈ కొత్త ఇన్వాయిసింగ్ సిస్టమ్కి సరిగ్గా అంతే తేడా ఉంది అని చెప్పొచ్చు. కరెక్ట్గా చెప్పారు. ఇది ఏదో ఒక చిన్న సాఫ్ట్వేర్ అప్డేట్ లాంటిది కాదు. ఇది ఒక రకంగా చెప్పాలంటే పన్నుల వ్యవస్థను పూర్తిగా మార్చేయబోతున్న ఒక డిజిటల్ విప్లవం. రైట్. అందుకే ఈ లోతైన చర్చలో మనం దీని గురించి వివరంగా తెలుసుకుందాం. దీనికోసం మనం యుఏఈ ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారిక ప్రకటనలతో పాటు గ్రాంట్ థాంటన్, కేపీఎంజీ, సిఎల్ఏ, ఎమిరేట్స్, అలాగే ధృవ కన్సల్టెంట్స్ మరియు హొలిజన్ బిజ్ కన్సల్టెన్సీ అందించిన నివేదికలను కూడా విశ్లేషిస్తున్నాం. యా, ఈ సోర్సెస్ అన్నీ కూడా ఈ మార్పు ఎంత పెద్దదో మనకు స్పష్టంగా చెబుతున్నాయి. అంటే ఈ విప్లవం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశమేంటంటే వ్యాపార లావాదేవీల్లో మానవ ప్రమేయాన్ని తగ్గించడం. మానవ ప్రమేయాన్ని తగ్గించడం అంటే బేసిక్గా అంతా ఆటోమేట్ అవడం అన్నమాట. అవును, పారదర్శకతను పెంచడం. చాలామంది వ్యాపారులు ఈ ఇన్వాయిసింగ్ అనగానే ఏమనుకుంటారంటే ఒక కాగితపు బిల్లును ప్రింట్ తీసి దానిపై సంతకం చేసి స్కాన్ చేసి పీడీఎఫ్ ఫార్మాట్లో మెయిల్ చేయడమని పొరబడుతుంటారు. నేను కూడా మొదట్లో అలాగే అనుకున్నాను యాక్చువల్లీ. పీడీఎఫ్ పంపిస్తే అదే ఇన్వాయిస్ కదా అని. కానీ సిఎల్ఏ ఎమిరేట్స్ తమ నివేదికలో చాలా స్పష్టంగా చెప్పారు, ఇది పీడీఎఫ్ ఫార్మాట్ కాదు, ఇది ఎక్స్ఎంఎల్ ఫార్మాట్. అందులోనూ ప్రత్యేకించి యూబీఎల్ 2.1 అనే అత్యంత స్ట్రక్చర్డ్ డిజిటల్ ఫార్మాట్. యూబీఎల్ 2.1. ఓకే. అంటే ఇది రెండు వేర్వేరు కంప్యూటర్ సిస్టంలు ఒకదాంతో ఒకటి నేరుగా మాట్లాడుకోవడానికి ఉపయోగించే ఒక భాష అన్నమాట. కరెక్ట్, సరిగ్గా చెప్పారు. కానీ నాకు ఒక డౌటు. దీన్ని కొంచెం విడమరిచి చెబుదాం. అసలు మన కంటికి స్పష్టంగా కనిపించే కాగితం లేదా పీడీఎఫ్ డాక్యుమెంటు ప్రభుత్వానికి ఎందుకు పనికిరాదు? సిస్టమ్ చదివే ఈ డిజిటల్ డేటా ఎందుకు అంత ముఖ్యమంటారు? ఇక్కడే అత్యంత ఆకర్షణీయమైన విషయం ఉంది. పీడీఎఫ్ అనేది కంప్యూటర్ దృష్టిలో కేవలం ఒక డిజిటల్ ఫోటో లాంటిది. ఓకే, ఒక బొమ్మ లాంటిది. అవును, అందులో అంకెలు, అక్షరాలు, పేర్లు ఉంటాయి. ఒక మనిషి ఆ పీడీఎఫ్ చూసి అందులో అసలు ధర ఎంత, పన్ను ఎంత అని ఈజీగా అర్థం చేసుకోగలడు. కానీ ఒక అకౌంటింగ్ సాఫ్ట్వేర్ లేదా ఫెడరల్ ట్యాక్స్ అథారిటీ వారి సిస్టమ్ ఆ పీడీఎఫ్ని చూసినప్పుడు దానికది కేవలం రంగులతో కూడిన ఒక ఇమేజ్ మాత్రమే. ఓ, అంటే ఆ సిస్టమ్ అందులో ఉన్న అంకెలను దానంతట అది చదవలేదు. ఎగ్జాక్ట్లీ, చదవలేదు. దానికి మళ్ళీ ఒక డేటా ఎంట్రీ ఆపరేటర్ ఆ పీడీఎఫ్ చూసి ఆ వివరాలను మాన్యువల్గా సిస్టంలో టైప్ చేయాలి. అంటే మళ్ళీ అక్కడ మనిషి పని చేయాల్సిందే. సమయం వృధా అవుతుంది, తప్పులు జరిగే అవకాశం కూడా ఉంటుంది. అవును, కానీ పింట్ ఏఐఈ అనే డేటా డిక్షనరీ ద్వారా రూపొందించబడిన ఈ ఎక్స్ఎంఎల్ ఫైల్ అలా కాదు. ఇది పూర్తిగా మ్యాప్ చేయబడిన డేటా. ఉదాహరణకు లైన్ నంబర్ 4లో ఉన్న అంకె పన్ను శాతమని అందులో స్పష్టంగా కోడ్ చేసి ఉంటుంది. వావ్! అంటే సిస్టమ్కి ముందే తెలిసిపోతుందన్నమాట ఏది ఎక్కడుందో. అవునండి. దీనివల్ల పన్ను అధికారులు ఎలాంటి మానవ ప్రమేయం లేకుండా లక్షలాది ఇన్వాయిసులను జస్ట్ సెకండ్ల ప్రాసెస్ చేసి పన్నును లెక్కించగలరు. ఈ పద్ధతి వల్ల పన్ను అధికారులకు పని చాలా సులభమవుతుంది అనేది మనకు స్పష్టంగా అర్థమవుతోంది. కానీ దీనివల్ల వ్యాపారులకు కలిగే లాభమేంటి అనేది కూడా మనం చూడాలి కదా. ఖచ్చితంగా, వ్యాపారులకు కూడా పెద్ద లాభమే ఉంది. అదే సిఎల్ఏ ఎమిరేట్స్ రిపోర్ట్లో ఒక ఆసక్తికరమైన గణాంకం ఉంది కదా. ఈ ఇన్వాయిసింగ్ వల్ల వ్యాపారాలకు ఇన్వాయిస్ ప్రాసెసింగ్ ఖర్చులు దాదాపు 66% వరకు తగ్గుతాయని. అవును, 66% అంటే చిన్న విషయం కాదు. ఇది ఎలా సాధ్యమవుతుందంటే ఒక ఇన్వాయిస్ను ప్రింట్ చేయడానికి అయ్యే కాగితం ఖర్చు, దాన్ని కస్టమర్కి పంపడానికి అయ్యే కొరియర్ ఖర్చు అన్నీ మిగులుతాయి.
అంతేకాకుండా అవతలి వైపు ఆ ఇన్వాయిస్ను సిస్టంలో ఎంటర్ చేయడానికి పట్టే మనుషుల సమయం కూడా పూర్తిగా తొలగిపోతుంది కదా. కరెక్ట్. రెండు సిస్టమ్స్ సెకండ్ల మేనగలో డేటాను అవే మార్చుకుంటాయి కాబట్టి ఈ ఆటోమేషన్ వల్ల కేవలం ఖర్చులు తగ్గడమే కాదు, పన్ను ఎగవేతలు కూడా అరికట్టబడతాయి. బేసిక్గా యుఏఈ ప్రభుత్వం డిజిటల్ ఎకానమీని ప్రోత్సహించడంలో ఇదొక పెద్ద అడుగు. కానీ ఇక్కడ మనం మర్చిపోకూడని విషయం ఒకటుంది. సమయం చాలా వేగంగా గడిచిపోతోంది. అవును, టైమ్లైన్స్ చాలా కఠినంగా ఉన్నాయి. నేటి తేదీ ఏప్రిల్ 7, 2026. అంటే వ్యాపార సంస్థలు ఈ కొత్త సిస్టంకి మారడానికి ఉన్న సమయం ఆల్మోస్ట్ ముగింపు దశకొస్తోంది. జూలై 1, 2026 నుండే పైలట్ ప్రోగ్రాం ప్రారంభం కానుందని మంత్రిత్వశాఖ ప్రకటించింది కదా. యా, ఇది కొన్ని ఎంపిక చేసిన సంస్థలతో జరిపే ట్రయల్ రన్ మాత్రమే. కానీ అసలు డెడ్లైన్స్ చాలా దగ్గర్లో ఉన్నాయి. అవును, 50 మిలియన్ దిర్హంల కంటే ఎక్కువ వార్షిక ఆదాయం ఉన్న పెద్ద వ్యాపారాలు జూలై 31, 2026 నాటికే ఒక అక్రిడిటెడ్ సర్వీస్ ప్రొవైడర్ను అంటే ఏఎస్పీని నియమించుకోవాలి. మరియు జాన్వరి 1, 2027 నాటికి ఈ సిస్టమ్ను పూర్తిగా తమ ఆపరేషన్స్లో లైవ్లోకి తీసుకురావాలి. మరి 50 మిలియన్ల కంటే తక్కువ ఆదాయం ఉన్న చిన్న వ్యాపారాల పరిస్థితి ఏంటి? వాళ్లకి ఇంకొంచెం అదనపు సమయముంది. వాళ్లు మార్చి 31, 2027 నాటికి ఏఎస్పీని నియమించుకుని జులై 1, 2027 నాటికి అమలు చెయ్యాలి. ఓకే, ప్రభుత్వ సంస్థలైతే అక్టోబర్ 1, 2027 నాటికి సిద్ధం కావాలి. అయితే ఇక్కడొక ముఖ్యమైన పాయింట్ అండర్లైన్ చేసుకోవాలి మనం. ఈ నిబంధనలు ప్రధానంగా B2B అంటే బిజినెస్ టు బిజినెస్ లావాదేవీలకు మరియు B2G లావాదేవీలకు మాత్రమే వర్తిస్తాయి కదా. అవును, సాధారణ వినియోగదారులతో చేసే B2C లావాదేవీలను ప్రస్తుతానికి ఈ సిస్టమ్ నుండి మినహాయించారు. ఇక్కడే అసలైన ఆసక్తికరమైన విషయం ఉంది. ఈ మినహాయింపులు కేవలం B2Cకి మాత్రమే. అయితే మరి గ్రాంట్ థాంటన్ రిపోర్ట్ ప్రకారం పాతకాలపు సింప్లిఫైడ్ ఇన్వాయిస్ లేకపోయి ఉండవా? ఉండవండి. అదే అతిపెద్ద మార్పు. ఇప్పటివరకు యుఏఈలో 10,000 దిర్హంల లోపున్న లావాదేవీలకు సింప్లిఫైడ్ ఇన్వాయిసులిచ్చేవారు. అంటే ఆ బిల్లులలో కస్టమర్ పూర్తి వివరాలు, ట్యాక్స్ నంబర్లు ఉండాల్సిన అవసరం ఉండేది కాదు. జస్ట్ టోటల్ అమౌంట్ పన్ను ఇంత అని రాస్తే సరిపోయేది. అవును, కానీ ఈ కొత్త ఇన్వాయిసింగ్ విధానంలో ఆ సింప్లిఫైడ్ ఇన్వాయిస్లు పూర్తిగా రద్దయిపోతున్నాయి. అంటే దీనర్థం ఒక పెద్ద కార్పొరేట్ కంపెనీ పక్కనే ఉన్న ఒక చిన్న షాప్ నుండి కేవలం 500 దిర్హంల విలువైన పెన్నులు, పేపర్లు కొన్నా సరే ఆ చిన్న లావాదేవీకి కూడా పూర్తి స్థాయి ఇన్వాయిసింగ్ వాడాల్సిందేనా? ఖచ్చితంగా వాడాల్సిందే. ఎటువంటి మినహాయింపులు లేవు. కానీ ఒక చిన్న కాఫీ బిల్లుకి లేదా స్టేషనరీ బిల్లుకి ఇంత పెద్ద సిస్టమ్ వాడటం వ్యాపారులకు కొంచెం ఓవర్ బర్డన్ అనిపించదా? ప్రారంభంలో ఇది ఖచ్చితంగా భారంగానే అనిపించవచ్చు. కానీ దీని మనం కొంచెం విస్తృత కోణంలో చూస్తే ప్రభుత్వం ఎందుకులా చేస్తుందో అర్థమవుతుంది. వ్యవస్థలో ఎక్కడా ఎలాంటి లీకేజీలు ఉండకూడదు అన్నదే వాళ్ల ఉద్దేశ్యం. అంటే చిన్న లావాదేవీలకు మినహాయింపులిస్తే వాటినడ్డు పెట్టుకుని పన్ను ఎగవేసే ఛాన్స్ ఉందంటారా? యాక్చువల్లీ అవును. వందలాది చిన్న బిల్లులను సృష్టించి పన్ను మినహాయింపులు క్లెయిమ్ చేయడం చాలా ఈజీ అయిపోతుంది. అందుకే లావాదేవీ విలువ 1 దిర్హమైనా 1 మిలియన్ దిర్హంలో అయినా ప్రతి B2B లావాదేవీ డిజిటల్ సిస్టమ్ ద్వారానే జరగాలి. రైట్. అప్పుడే ఆర్థిక వ్యవస్థలో ప్రతి రూపాయి ఎక్కడి నుండి ఎక్కడికి వెళుతుందో పక్కాగా ట్రాక్ చేయగలుగుతారు కదా. కరెక్ట్. గ్రాంట్ థాంటన్ రిపోర్ట్ స్పష్టం చేస్తున్నట్లుగా ఎక్స్పోర్ట్స్కి, జీరో రేటెడ్ సప్లైలుకి కూడా ఈ నిబంధనలు తప్పనిసరి. ఎటువంటి లొసుగులకు తావు లేకుండా దీని డిజైన్ చేశారు. ఈ డిజైన్ గురించి మాట్లాడుకునేటప్పుడు ఈ రిపోర్ట్స్ అన్నీ పెపో 5 కార్నర్ మోడల్ అనే ఒక పదాన్ని పదే పదే వాడుతున్నాయి. యుఏఈ ఎంచుకున్న ఈ విధానం పేరు డీసెంట్రలైజ్డ్ కంటిన్యూయస్ ట్రాన్సాక్షన్ కంట్రోల్ అండ్ ఎక్స్చేంజ్ మోడల్. అవును, దీన్నే DCTCE మోడల్ అంటారు. కానీ 5 కార్నర్లు అనగానే వినడానికి చాలా సంక్లిష్టంగా అనిపిస్తోంది కదా. సాధారణంగా ఒక వ్యాపారం అనగానే 2 వ్యక్తులుంటారు, అమ్మేవాడు, కొనేవాడు. ఇది 2 కార్నర్ మోడల్ అనుకోవచ్చు. కానీ ఈ మిగతా 3 కార్నర్లెక్కడ్నుంచొచ్చాయి? దీన్ని ఒక సాధారణ వ్యాపారి ఎలా అర్థం చేసుకోవాలి? ఈ ప్రశ్న చాలా కీలకమైనది. మీరు చెప్పినట్లు సాధారణ వ్యాపారంలో సప్లయర్ నేరుగా కొనుగోలుదారుడికి బిల్లిస్తాడు. కాని ఇక్కడ సమస్య ఏమిటంటే ఆ ఇస్తున్న బిల్లు సరైన ఫార్మేట్లో ఉందో లేదో, పన్ను వివరాలు నిజమైనవో కాదో ప్రభుత్వానికెలా తెలుస్తుంది? అంటే మధ్యలో ఎవరైనా ఒక సిస్టమ్ దాన్ని చెక్ చేయాలి కదా. రైట్. ఇక్కడే ఈ 5 కార్నర్ మోడల్ తెరపైకి వస్తుంది. దీంట్లో కార్నర్ 1 అంటే సరుకు అమ్మే సప్లయర్. ఈ సప్లయర్
తన బిల్లును నేరుగా కొనుగోలుదారుడికి పంపకుండా కార్నర్ 2కి పంపుతాడు. కార్నర్ 2 అంటే ఆ సప్లయర్ నియమించుకున్న సర్వీస్ ప్రొవైడర్ అంటే ఏఎస్పీ కదా? అవును. ఈ ఏఎస్పీలు బేసిక్గా ఒక ట్రాఫిక్ పోలీసుల్లా పనిచేస్తారు. సప్లయర్ పంపిన ఎక్స్ఎంఎల్ ఫైల్ సరైన పద్ధతిలో ఉందా లేదా అని సెకండ్లలో తనిఖీ చేస్తారు. ఓకే. ఆ తనిఖీ పూర్తయిన తర్వాత డేటా ఎక్కడికి వెళ్తుంది? అప్పుడు కార్నర్ 3కి ఆ డేటా వెళ్తుంది. కార్నర్ 3 అంటే కొనుగోలుదారుడి సర్వీస్ ప్రొవైడర్. అక్కడి నుండి కార్నర్ 4 అయిన కొనుగోలుదారుడి సిస్టమ్కి ఫైనల్గా ఇన్వాయిస్ చేరుతుంది. అంటే మధ్యలో ఇద్దరు ఏఎస్పీలు ఇన్వాల్వ్ అయ్యారు. మరి కార్నర్ 5 ఎవరంటారు? ఈ మొత్తం ప్రాసెస్తో పాటు కార్నర్ 2లో ఉన్న సప్లయర్ ఏఎస్పీ ఆ ఇన్వాయిస్ తాలూకు పూర్తి పన్ను వివరాలను కార్నర్ 5కి పంపుతాడు. కార్నర్ 5 అంటే ఫెడరల్ ట్యాక్స్ అథారిటీ వారి కేంద్ర ప్లాట్ఫామ్. వావ్! అంటే ఒక లావాదేవీ జరిగిన వెంటనే అది కొనుగోలుదారుడికి మరియు ప్రభుత్వానికి ఒకేసారి అధికారికంగా చేరిపోతుందన్నమాట. కరెక్ట్. ఇదంతా వినడానికి చాలా స్టెప్స్ ఉన్నాయి కదా, సమయం పడుతుంది అనిపించవచ్చు. కానీ సిస్టమ్స్ మధ్య జరిగే ఈ డేటా బదిలీ కేవలం మిల్లీ సెకండ్లలో పూర్తయిపోతుంది. మిల్లీ సెకండ్లలో ఇది జరగడం నిజంగా అద్భుతమే. కానీ కేపీఎంజీ రిపోర్ట్ చూస్తే ఇందులో ఉన్న సాంకేతికత ఇంకా లోతైనదనిపిస్తుంది కదా? పాస్ అవ్వాలంటే ఆ ఇన్వాయిస్లో 51 తప్పనిసరి ఫీల్డ్స్ పక్కాగా ఉండాలి. 51 ఫీల్డ్సా? సాధారణ కాగితపు బిల్లులో మనం తేదీ, ఇన్వాయిస్ నెంబర్, ఐటమ్ పేరు, రేటు అని ఒక 10 ఫీల్డ్స్ మాత్రమే చూస్తాం కదా? అదే ఇక్కడ తేడా. ఈ ఎక్స్ఎంఎల్ ఫైల్లో బిజినెస్ ప్రాసెస్ టైప్, యూనిట్ ఆఫ్ మెజర్మెంట్ కోడ్స్ లాంటివి 51 ఉంటాయి. వాటన్నిట్లో అత్యంత ముఖ్యమైనది ట్యాక్స్ ఐడెంటిఫికేషన్ నంబర్ అంటే టిన్. ఓకే. ఈ టిన్ అనేది కార్పొరేట్ ట్యాక్స్ రిజిస్ట్రేషన్ నంబర్కి సంబంధించిందా? అవునండి. యుఏఈలోని ప్రతి వ్యాపారానికి ఉండే ఆ నంబర్లోని మొదటి 10 అంకెలను ఈ టిన్ కింద వాడతారు. ఈ టిన్ తప్పుగా ఉంటే ఆ ఇన్వాయిస్ వెంటనే సిస్టమ్ రిజెక్ట్ చేస్తుంది. ఈ ఫీల్డ్స్ అన్నింటితో పాటు హొరైజన్ బిజ్ కన్సల్టెన్సీ భద్రతా ప్రమాణాల గురించి కూడా ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ప్రస్తావించింది కదా? యా, భద్రత చాలా ముఖ్యం ఇక్కడ. కేవలం ఒక్క కంప్యూటర్ నుండి ఇంకో కంప్యూటర్కి డేటా పంపితే సరిపోదు. మధ్యలో హ్యాకర్లు ఆ డేటాను మార్చేయకుండా చూడాలి. అవును. సప్లయర్ పంపిన 1,00,000 దిర్హాంల బిల్లును మధ్యలో ఎవరైనా హ్యాక్ చేసి ఒక 0 తీసేసి 10,000 దిర్హాంలుగా మార్చేస్తే అది పెద్ద ప్రాబ్లం కదా? దాన్ని నివారించడానికే ఆర్ఎస్ఏ, ఎస్హెచ్ఏ 256 అనే క్రిప్టోగ్రాఫిక్ డిజిటల్ సిగ్నేచర్స్ను ఉపయోగిస్తున్నారు. ఓకే. ఇది బ్యాంకింగ్ రంగంలో వాడే భద్రత లాంటిదా? ఎగ్జాక్ట్లీ. సప్లయర్ సిస్టమ్ నుండి బిల్లు బయటికి రాగానే దానికి ఈ డిజిటల్ లాక్ పడిపోతుంది. దారిలో ఆ ఇన్వాయిస్లోని ఒక చిన్న దశాంశ బిందువును మార్చినా సరే ఆ డిజిటల్ సిగ్నేచర్ వెంటనే బ్రేక్ అయిపోతుంది. అంటే అది ట్యాంపర్ చేయబడిన ఫైల్ అని సిస్టమ్ ఈజీగా పసిగట్టేస్తుందన్నమాట. అవును. ఆ భద్రతతో పాటు ఇంకో విషయం ఏంటంటే ఈ డేటా అంతా ఎక్స్ఎంఎల్లో ఉంటుంది కాబట్టి దాని మనుషులు చదవడం చాలా కష్టం. ఒకవేళ ఆడిట్ సమయంలో ఎవరైనా ఆ బిల్లును కళ్ళతో చూడాలి అనుకుంటే కష్టం కదా? రైట్. అప్పుడెలా చూస్తారు దాన్ని? దానికి పరిష్కారంగా PDF A3 అనే ఫార్మాట్ను తీసుకువచ్చారు. అంటే బయటకు చూస్తే అది సాధారణ PDF డాక్యుమెంట్ లాగే అంకెలు, పట్టికలతో మనిషి చదివేలా ఉంటుంది, కానీ లోపల ఈ XML డేటా దాగి ఉంటుంది. ఓహ్, ఫెంటాస్టిక్. సిస్టమ్కి కావాల్సినప్పుడు లోపలున్న డేటాని తీసుకుంటుంది, మనిషికి కావాల్సినప్పుడు బయట ఉన్న చిత్రాన్ని చూపిస్తుంది. అవును. ఇలాంటి సాంకేతికతను ఆషామాషిగా అమలు చేయడం సాధ్యం కాదు కాబట్టి ప్రభుత్వం ఇప్పటికే షాప్ BDO లాంటి ప్రీ అప్రూవ్డ్ ప్రొవైడర్ల లిస్ట్ను ఇచ్చింది. వ్యాపారాలు వీరి ద్వారానే వెళ్ళాలి. ఇంత సంక్లిష్టమైన సిస్టమ్ను ఒకవేళ వ్యాపారులు లైట్ తీసుకుంటే ఏమవుతుంది? జనవరి 1, 2027 డెడ్లైన్ దాటిన తర్వాత తాపిగా చూసుకుందాంలే అని నిర్లక్ష్యం చేస్తే పరిస్థితి ఏంటి? అది చాలా పెద్ద తప్పవుతుంది. జరిమానాల గురించి VAT అప్డేట్ అందించిన సమాచారం చూస్తే ఎవ్వరికైనా చెమటలు పట్టాల్సిందే. ఓకే. ఫైన్స్ ఏ రేంజ్లో ఉన్నాయి అంటారు? ప్రాథమికంగా ఈ సిస్టమ్ను అస్సలు అమలు చేయనందుకు నెలకు 5,000 దిర్హంల ఫైన్ పడుతుంది. ఓ మై గాడ్, మంత్లీ 5,000? అక్కడితో ఆగదు. ఒకవేళ సిస్టమ్ అమలు చేసి ఏ నెట్వర్క్ ఇష్యూ వల్లనో ఇన్వాయిస్ పంపటంలో జాప్యం జరిగితే ప్రతి ఒక్క ఇన్వాయిస్కి 100 దిర్హంల జరిమానా ఉంటుంది. ప్రతి ఇన్వాయిస్కి 100 దిర్హంలు
అంటే ఒక రోజులో వందల ఇన్వాయిసులు జనరేట్ చేసే సూపర్ మార్కెట్ల పరిస్థితి ఏంటి? ఈ జరిమానా కొన్ని రోజుల్లోనే లక్షల్లోకి వెళ్ళిపోతుంది కదా? అవును, దానికి నెలకు గరిష్టంగా 5,000 దిర్హంల పరిమితి ఉన్నప్పటికీ అది ప్రతి నెలా పడుతూనే ఉంటుంది. అంతేకాదు, ఆ వ్యాపారి సిస్టమ్ క్రాష్ అయితే ఆ విషయాన్ని వెంటనే అధికారులకు చెప్పాలి. చెప్పకపోతే దానికి కూడా ఫైన్ ఉంటుందా? రోజుకు 1000 దిర్హంల చొప్పున జరిమానా పడుతుంది. వారం రోజుల పాటు దాచిపెడితే వారం తిరిగేసరికి 7,000 దిర్హంలో ఫైన్ కట్టాల్సిందే. సో ఇదంతా చూస్తుంటే ఒక వ్యాపారి తన అకౌంటింగ్, ఐటీ మరియు ట్యాక్స్ విభాగాలను పూర్తిగా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందంటారా? ఖచ్చితంగా. ఇక్కడ ధృవ కన్సల్టెంట్స్ చెప్పిన ఇంకొక పెద్ద రిస్క్ గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. అదే ఇన్పుట్ ట్యాక్స్ రికవరీ. అవును, ఇన్పుట్ ట్యాక్స్ రికవరీ. ఇది చాలా ఇంపార్టెంట్. ఒకవేళ ఈ ఎలక్ట్రానిక్ పద్ధతిలో కాకుండా పాత పద్ధతిలో మాన్యువల్గా లావాదేవీలు చేస్తే ఏమవుతుంది? ఎఫ్టీఏ ఆ కొనుగోలుదారుడు క్లెయిమ్ చేసుకునే ఇన్పుట్ ట్యాక్స్ రికవరీని పూర్తిగా నిరాకరిస్తుంది. అంటే తాను చెల్లించిన పన్ను మొత్తం ఆ వ్యాపారికే నష్టంగా మారుతుంది. ఏ వ్యాపారం కూడా తమ లాభాలను ఇలా పోగొట్టుకోవడానికి సిద్ధపడదు కదా? మరి వాళ్ళేం చేయాలిప్పుడు? అందుకే ధృవ కన్సల్టెంట్స్ గైడ్లో ఇచ్చిన చెక్లిస్ట్ను ఫాలో అవ్వాలి. ఇది కేవలం మీ ఐటీ విభాగం ఒక సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసే వ్యవహారం కాదు. ఐటీ, ఫినాన్స్, ఆపరేషన్స్ విభాగాలు 3 కలిసి పనిచేయాలి. ఐటీ విభాగం తమ పాత ఈఆర్పీ సిస్టమ్స్ ఈ నెట్వర్క్కి అనుగుణంగా ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి. అవును. అలాగే ఫినాన్స్ విభాగం తమ ఇన్వాయిసింగ్ విధానాలను మార్చుకోవాలి. వీటన్నిటికంటే ముఖ్యమైనది డేటా క్లిన్జింగ్. డేటా క్లిన్జింగ్ అంటే పాత డేటాను శుభ్రపరచడం కదా? అవును. 10 ఏళ్ల క్రితం సేవ్ చేసిన వెండార్ వివరాలు అలాగే ఉంటే ఇప్పుడు పనికిరావు. అందులో సరైన టిన్ నంబర్ ఉండకపోవచ్చు. ఆ 51 ఫీల్డ్స్ డేటా లేకుండా ఇప్పుడు ఏ ఇన్వాయిస్ ఇచ్చినా సిస్టమ్ రిజెక్ట్ చేస్తోంది. రైట్. కాబట్టి ఇప్పుడున్న డేటాబేస్ అంతా సరిచేసుకుని సరైన ఏఎస్పీని ఎంచుకుని ముందుగానే టెస్ట్ చేసుకోవాలి. దీన్ని నిర్లక్ష్యం చేస్తే వ్యాపార లావాదేవీలు ఆగిపోయే ప్రమాదం ఉందన్నమాట. అవును. నేర్చుకునేవారికి లేదా ఈ రంగంలో ఉన్నవారికి ఇది చాలా ముఖ్యం. యూఏఈ ఒక అద్భుతమైన డిజిటల్ భవిష్యత్తు వైపు అడుగులేస్తోంది. సిస్టమ్స్ మాట్లాడుకోవడం ద్వారా పారదర్శకత పెరుగుతోంది. నిజమేనండి. ఈ డిజిటల్ విప్లవం గురించి మనం చాలా లోతుగా విశ్లేషించాం. ఈ మార్పులన్నీ గమనిస్తుంటే ఈ చర్చ ముగించే ముందు నాకొక ఆసక్తికరమైన ఆలోచన వస్తోంది. ఏంటది? యూఏఈ ఇప్పుడు గ్లోబల్ ఓపెన్ పేపాల్ నెట్వర్క్లో చేరుతోంది కదా? భవిష్యత్తులో ప్రపంచంలోని అన్ని దేశాల పన్ను వ్యవస్థలు ఈ విధంగానే ఇంటర్కనెక్ట్ అయితే ఏమవుతుంది? అదొక చాలా పెద్ద మార్పు అవుతుంది. అవును. ఒకప్పుడు ఆఫ్రికాలో తయారైన వస్తువు యూరప్ మీదుగా యూఏఈకి రావాలంటే కస్టమ్స్ క్లియరెన్స్ కోసం రోజుల తరబడి వెయిట్ చేసేవారు. కానీ అన్ని దేశాలు ఈ పద్ధతిలోకి వస్తే ఆఫ్రికాలో ఇన్వాయిస్ జనరేట్ అయిన మిల్లీ సెకండ్లలోనే యూరప్కి, యూఏఈకి డేటా చేరిపోతుంది. మరియు మధ్యలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేరుగా వెరిఫై చేసి అనుమతులిచ్చేస్తుంది. ఎగ్జాక్ట్లీ. అంటే రోజుల తరబడి జరిగే అంతర్జాతీయ వాణిజ్యం సెకండ్లలో జరిగిపోయే ఒక గ్లోబల్ రియల్ టైం ఎకానమీ ఏర్పడబోతుందా అనేది మనం ఆలోచించాల్సిన విషయం. వాట్సాప్ బ్లూటిక్స్ లాగా ప్రపంచవ్యాప్తంగా క్షణాల్లో అన్ని దేశాల పన్ను అధికారులకి బ్లూటిక్స్ వచ్చేసే ఒక భవిష్యత్ రాబోతుంది. ఇది నిజంగా ఒక కొత్త శకానికి నాంది. దీనిపై మరింత అధ్యయనం చేయటం అందరికీ అవసరం. మళ్ళీ మరొక ఆసక్తికరమైన అంశంతో కలుద్దాం.